ప్రభునందు ప్రేమైనటువంటి సంగమా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఈ ఉదయకాల శుభములు తెలియచేస్తున్నాను. నేటి ధ్యానము కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మత్తయి సువార్త 5వ అధ్యాయము. ఈ రోజుతో ఈ 5వ అధ్యాయం అయిపోద్ది. చివరి ధన్యత మనము ధ్యానం చేసుకుందాం. ఈ ధన్యతలు దేని నిమిత్తము ప్రభువు సెలవిచ్చాడో మనం గతంలో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. వీటి యొక్క ఉద్దేశం క్రైస్తవ విశ్వాస జీవితము పరిపూర్ణ దశకు వెళ్ళడానికి, పరిపూర్ణతను స్వతంత్రించుకోవడానికి ఈ ధన్యతలు మనకు ప్రయోజనకరమవుతాయి. ఈ చివరి ధన్యత చివరిలో మనం ఈ 10వ వచనం నుండి 12వ వచనం వరకు కూడా ఈ ధన్యతను గురించే మనము గమనిస్తాం. నీతి నిమిత్తము హింసింపబడేవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నీతి నిమిత్తము హింసింపబడేవారు ధన్యులు. హింసింపబడడం ఎట్ లాస్ట్, ఇది మీకు ఎక్కడ ఆరంభంలో మొదటి 2 ధన్యతల్లో ఎక్కడ చెప్పబడలా. ఇట్ ఈస్ ఎ కన్క్లూజన్, ముగింపు అన్నమాట. క్రైస్తవ విశ్వాస జీవితంలో దిస్ ఈస్ ద లాస్ట్ టాస్క్ యు ఆర్ గోయింగ్ టు ఫేస్. దానికి ముందే ఉంది, సమాధానాన్ని గురించి మాట్లాడాడు కదా. కుటుంబాల్లో సమాధానాన్ని కోల్పోయేటటువంటి పరిస్థితులు వస్తాయి. ఆ తరువాత ఎట్ లాస్ట్ ఎవ్రీ క్రిస్టియన్ లైఫ్, ఎవ్రీ క్రిస్టియన్, ఎవ్రీ బిలీవర్ is going to face persecution. హింసింపబడడం అనేది ప్రభువు నిమిత్తం, ఆయన నామము నిమిత్తము హింసింపబడడం అనేది తథ్యం. నో వన్ కెన్ చేంజ్ దట్. అది ఎవరు మార్చలేదు. చాలాసార్లు మనము ప్రార్థన చేస్తుంటాం, ఏమనంటే ప్రభుత్వాలు మారాలా, క్రైస్తవ వ్యతిరేకమైనటువంటి వ్యక్తులు రాకుండా ప్రభుత్వాలు మార్చబడాలా అని ప్రార్థనలు చేస్తాం. మనం ప్రార్థన చేస్తే అది జరగాలని ఏం లేదు. ఎందుకు? దేవుడు ఒక ప్రణాళిక సిద్ధపరిచాడు. ప్రణాళికకు అనుగుణంగా నీవు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. ప్రణాళికను మీరి నువ్వు ఒకవేళ ప్రార్థన చేస్తే అది నెరవేర్చబడదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ ప్లాన్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్. యూ నీడ్ టు రిమెంబర్ దాట్. ప్రతిదీ మన జీవితంలో ఒక ప్రణాళికబద్ధంగా దేవుడు మనకు అనుగ్రహించిందే, జరిగిస్తున్నదే. ఎట్ లాస్ట్ ఇన్ క్రిస్టియన్ లైఫ్ మనం అనుభవించాల్సినటువంటి చివరి ధన్యత, అనుభవించబోతున్న చివరి ధన్యత, అనుభవించవలసినటువంటి చివరి ధన్యత హింసింపబడడం. వన్ హూ కెన్ స్టాండ్ ఇన్ ద పర్సిక్యూషన్. హింసలో క్రీస్తు నిమిత్తము, నీతి నిమిత్తము ఎవరు నిలబడతారో దెన్ దే కెన్ రీచ్ ద ఎటర్నల్ లైఫ్, ఎటర్నిటీ, పరలోక రాజ్యం, హెవెన్, పారడైస్, వాట్ ఎవర్ యు సే. మన క్రైస్తవ విశ్వాస జీవితం దేనికోసం, ఎందుకోసం ప్రార్థన చేస్తున్నాం, ఎందుకొరకు ప్రభు దగ్గరికి వస్తున్నాం, ఎందుకొరకు ఈ ప్రయత్నాలు చేస్తున్నాం, ఎందుకొరకు మనల్ని మనం మార్చుకోవడానికి, మలుచుకోవడానికి, ప్రభువుకు అనుగుణంగా జీవించాలనేటువంటి ప్రయత్నం దేని కొరకు? అల్టిమేట్ గోల్ ఏంటి? ఆఫ్టర్ డెత్ దెర్ ఈజ్ ఎ లైఫ్. అదే కదా. ఇక్కడ నుండి పరలోక రాజ్యానికి వెళ్ళాలనేదే, దట్ ఈజ్ అవర్ అల్టిమేట్ గోల్.
మన గమ్యస్థానము, మన గృహము, మనం తిరిగి వెళ్ళవలసినటువంటి మన ప్రదేశము పరలోక రాజ్యం. దీనికోసమే కదా మనం పాటుపడేది, దీనికోసమే కదా వాక్యాలు వినేది, దీనికోసమే కదా మనం అనునిత్యం ప్రయాసపడేది. అయితే ఇక్కడ స్పష్టమైనటువంటి మాట, ఈ ధన్యతలు మనం చూస్తున్నాం. ఏమంటాడంటే, నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, వారు పరలోక రాజ్యము వారిది. వారిది. వారు పరలోక రాజ్యానికి చెందిన వారు అనట్లేదు, పరలోక రాజ్యం వారిది. ఇట్ మీన్స్ వారి కొరకే అది సిద్ధం చేయబడిందని అర్థం. అది వారిది అంతే, ఇంకెవరికి చెందదు అది. ప్రియమైనటువంటి సంగమా, మొదటి శతాబ్దం నుండి కూడా క్రైస్తవ్యము పై వ్యతిరేకతలు, క్రైస్తవుల మీద హింసలు మొదట యూదులు చేశారు, తర్వాత రోమా ప్రభుత్వం వారు చేశారు. అక్కడి నుండి ఆరంభమై ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. మీకు తెలుసో తెలీదో, గత సంవత్సరం 2025వ సంవత్సరంలో ఒక భారతదేశంలోనే దాదాపు 900 నుండి 920 వరకు క్రైస్తవుల మీద వ్యతిరేకమైనటువంటి చర్యలు, వారిని హింసించడము, ఇవి ఇన్సిడెంట్స్ నోటీస్ చేయబడ్డాయి. నోటీస్ చేయబడినవే అని ఉంటే, నోటీస్ చేయబడనవి ఎన్ని ఉంటాయి ఆలోచన చేయండి. నోటీస్ చేయబడినవే ఇవి, ఐడెంటిఫై చేయబడనవి ఎన్ని ఉన్నాయో. ఇప్పుడు మనలో భారతదేశంలో ఎక్కువైపోయింది వ్యతిరేకత, లేకపోతే క్రైస్తవుల మీద వ్యతిరేకత, క్రైస్తవులను హింసించడం, సంఘాలను, చర్చెస్ను డిస్ట్రాయ్ చేయడం, వీటన్నిటిని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇవి ఇప్పుడు కొత్తగా వచ్చినవే కాదు, ఇది మొదటి శతాబ్దం నుండి ఉన్నటువంటివే, ఇప్పుడు మన దాకా వచ్చాయి అంతే. 1997, 98 ప్రాంతాల్లో మొట్టమొదట భారతదేశంలో బహిరంగంగా క్రైస్తవులను వ్యతిరేకించడం ప్రారంభించారు. గుజరాత్ ప్రాంతంలో 97లో దాదాపు 25 చర్చెస్ను ఒక నెలలోనే, ఒక 10 days వ్యవధిలోనే డిస్ట్రాయ్ చేశారు. అక్కడ నుండి స్టార్ట్ అయింది ఇది. ఇప్పుడు అనేక సంఘాలకు వ్యతిరేకత, క్రైస్తవుల మీద వ్యతిరేకత, క్రైస్తవులకు హింసలు వచ్చాయి, వస్తున్నాయి, రాబోతున్నాయి. దీన్ని సిద్ధపడి ఉండాల్సినటువంటి పరిస్థితి సంఘానికి ఉంది. గుర్తుపెట్టుకోండి. మీకు కూడా ఈ మధ్య సెన్సెస్ జరుగుంటాయి. అందరూ వచ్చి అందులో కులం అడిగి ఉంటారు, మతం అడిగి ఉంటారు, మన వివరాలన్నీ తీసుకెళ్ళి ఉంటారు. ఇచ్చారుగా, అందరు ఇచ్చారుగా. మరి రేపు స్టార్ట్ అవుతాయి మళ్ళా. ఇంతవరకు సౌత్ ఇండియాలో తక్కువ, ఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కానీ ఇప్పుడు పెరుగుతుంది. అయితే దాని వలన భయపడాల్సిందేం లేదు. ఎందుకు భయపడద్దు అంటే, వాక్యము మనల్ని ధైర్యపరుస్తుంది. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు ప్రభు తెలుసా? ఇక్కడ ఏమంటున్నాడంటే, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. యు ఆర్ బ్లెస్డ్. ఆనందించండి, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. దుఃఖపడద్దు. మీకు హింస ఎదురైతే మీరు దుఃఖించద్దు. మీకు హింస ఎదురైతే, మీరు నిందించబడితే, మీరు అపహాస్యము చేయబడితే, హేళన చేయబడితే, విక్రించబడితే వారి మీద తిరగబడద్దు. సంతోషించు, ఆనందించు. ఎందుకు?
నీ ఫలము పరలోకమందు అధికమవుతున్నది. అట్టి వారిదే పరలోక రాజ్యము అని ప్రభువు జ్ఞాపకం చేసినటువంటి ఈ మాటలో దాన్ని వివరణ ఇస్తూ ఉన్నాడు. నువ్వు ఆనందించాలి కానీ, సంతోషించాలి కానీ, దుఃఖపడనవసరం లేదు అంటాడు. అది ఎలా పాస్టర్ గారు, అది ఎలా చేయగలుగుతాం? ఓ పక్క హింసలు ఎదురవుతూ ఉంటే మరోవైపు ఎలా సంతోషించగలుగుతాం, ఎలా ఆనందించగలుగుతాం అంటే, ఒకటే, మనము చూడవలసినటువంటిది ఇహలోకములో కలుగుతున్నటువంటి శ్రమను కాదు, కానీ ఈ లోక శ్రమ నుండి విడుదల కలిగినప్పుడు పొందుకోబోతున్నటువంటి బహుమానాన్ని చూసి ఆనందించాలి. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక మోషే గురించి వ్రాయబడుతున్నటువంటి మాటలు 11వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 25, 26 వచనాలు మనం చూస్తే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలం పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను. ప్రేమైనటువంటి వారలారా, మోషే గురించి వ్రాయబడుతున్నటువంటి మాట ఏంటంటే, క్రీస్తు విషయమైనటువంటి నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు. ఎందుకు ఎంచుకున్నాడో తెలుసా? కారణం ఏంటో తెలుసా? కలగబోతున్నటువంటి, పొందుకోబోతున్నటువంటి బహుమానాన్ని చూశాడు గనక ఇది మంచిది అని తలంచుకున్నాడు. ఇది మేలైనది. క్రీస్తు నిమిత్తము హింసింపబడడం మేలుకరమైనది, మేలైనదని యోచించి ఆలోచన చేసి, ఇప్పుడు మనం ఆలోచన చేయాల్సింది ఇక్కడ వచ్చే శ్రమను తప్పించుకోవాలా, హింసను తప్పించుకోవాలా అని కాదు. మనం ఆలోచన చేయాల్సింది వచ్చే హింసను బట్టి కాదు, పొందుకోబోతున్నటువంటి బహుమానాన్ని గురించి ఆలోచించాలి. When you think about that, you never afraid of this. నీవు పరలోక రాజ్యాన్ని గురించి ఆలోచన చేస్తే ఇహలోకంలో కలిగేటటువంటి నిందను గురించి, హింసను గురించి నీవు భయపడవు. దాని గురించి అసలు ఆలోచన చెయ్యవు. మోషే అదే అంటున్నాడు, యోచించి అది మేలని ఎంచుకున్నాడు అట. అది మేలని ఎంచి శ్రమ పడడానికి, ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నట్టు కంటే దేవుని ప్రజతో శ్రమ అనుభవించట మేలు అనుకున్నాడు. ప్రేమైన వారలారా, మనము ఒక సమయం రాబోతుంది. ఆ సమయము ఎలా ఉంటుందంటే, యూ నీడ్ టు చూస్ వాట్ యు నీడ్. నువ్వు ఏది కావాలో కోరుకోవాల్సినటువంటి దినాలు వస్తాయి. క్రీస్తు కావాలా, లోకములో ఉన్నటువంటి లోకపరమైనటువంటి అక్కర్లు నీకు కావాలా, లేకపోతే ఫెసిలిటీస్, వాట్ ఎవర్ యు సే, ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి రాబడులు, ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి నీకు రావాల్సినటువంటి వాటిని పొందుకోవడానికి రేపు నీ ఎదుట రెండు ఉంటాయి దారులు. యూ నీడ్ టు చూస్ వన్. క్రీస్తు కావాలా, ప్రభువు కావాలా, క్రీస్తు విషయమైనటువంటి నింద కావాలా, లేకపోతే నీ అక్కర్లు, అవసరతలు తీర్చబడేటటువంటి ఇహలోక సంబంధమైన ప్రభుత్వం కావాలా? ఆ రోజు వస్తుందండి, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మీరు రాదు అనుకోవద్దు, వస్తుంది. ఇట్ విల్ కమ్ డెఫినెట్లీ. Then that day you need to choose which way you are going to go. అప్పుడు నువ్వు డిసైడ్ అవ్వాలా. అది డిసైడ్ అవ్వాలంటే ఇప్పుడు నువ్వు తెలుసుకోవాలా.
శ్రమ అనుభవించడం మేలు అని యోచించాడు మోషే అనుకుని ఉంటే శ్రమ అనుభవించబడలేదు. మోషే అనుకుని ఉంటే ఫరో కుమార్తెగా చలామణి అయితే రాజభోగాలు అనుభవించేవాడు, లోక భోగములన్నిటినీ అనుభవించగలిగేవాడు. కానీ దేవుని ప్రజతో శ్రమ అనుభవించడం మేలు అనుకున్నాడు. ప్రియమైన వారలారా, నువ్వు నేను ఆలోచించాల్సినటువంటిది బహుమానం. ఏ బహుమానం పొందుకోబోతున్నామో, ప్రభు సన్నిధికి చేర్చబడబోతున్నామో దాన్ని గురించి ఆలోచన చేయాలి, కానీ ఇక్కడది కాదు. చాలా సందర్భాల్లో మీకు జ్ఞాపకం చేశాను, దిస్ ఈజ్ ఓన్లీ ద ట్రయల్ వర్షన్ ఆఫ్ లైఫ్, అంతే. ఇది ఈ లోకము నీ జీవితానికి ఒక ట్రయల్ వర్షన్, అంతే. పరలోక రాజ్యములోనికి చేర్చబడినప్పుడే శాశ్వతమైనటువంటి జీవము అక్కడ ఉన్నది. అక్కడికి వెళ్ళిన తర్వాత దెన్ దెర్ ఈజ్ ఎ రియల్ లైఫ్, నిజమైనటువంటి జీవితం అక్కడ నువ్వు అనుభవించబోతున్నావు, ఇక్కడది కాదు. మనము ఇహలోక సంబంధమైనటువంటి ఈ జీవితాన్ని గురించి ఆలోచిస్తున్నాం, కానీ పర సంబంధమైనటువంటి అక్కడ జీవించబోతున్నటువంటి జీవితాన్ని గురించి ఆలోచించకపోతే ఇక్కడ నువ్వు జీవించే జీవితం నిష్ప్రయోజనకరం. ఎందుకంటే ముక్కు మూసుకుంటే పోద్ది ఈ ప్రాణం. యు ఆల్ నో దట్. 10 నిమిషాలు ఊపిరి తీసుకోకుండా ఉండండి, చూద్దాం. గట్టిగా అంటే 2 నిమిషాలు ఉంటారు, 3వ నిమిషం ఊపిరి తీసుకోవడానికి ఏం చేయాలన్నా సిద్ధపడతాం. చేయలేదా? కోవిడ్ టైంలో లక్షలు దారపోసారు. దేనికోసం? ఏమైంది? కోవిడ్ వచ్చినప్పుడు ఏమైంది? ఆక్సిజన్ తగ్గిపోయింది. లోకంలో ఉంది ఆక్సిజన్, కానీ నువ్వు తీసుకోవడానికి నీ శరీరానికి సహకారం లేదు. జస్ట్ బ్రీతింగ్ అందకే చనిపోయినారు అందరూ. ఆక్సిజన్ పెట్టుకున్న వాళ్ళందరూ బతికారు, అవునా? ఆక్సిజన్ పెట్టుకొని అంటే మనం కాదు, బాగలేక హాస్పిటల్లో చేరి ఆక్సిజన్ అందిన వాళ్ళు, నేను అది చెప్పేది. ఆక్సిజన్ అందని వారు చనిపోయారు. ఇప్పుడు మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఇహలోకంలో కలిగే శ్రమను గురించి కాదు. ఎందుకంటే శ్రమను గురించి ఆలోచిస్తే కలగబోతున్నటువంటి బహుమానాన్ని మర్చిపోతాం, పొందుకోబోతున్నటువంటి బహుమానాన్ని మర్చిపోతాం, అనుభవించబోతున్నటువంటి బహుమానాన్ని మర్చిపోతాం. ఇక్కడ మనం చూడాల్సింది దానిని. ప్రియమైన వారలారా, అందుకే ప్రభు ఇక్కడ మనకి మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆదిమ సంఘంలో కూడా అపోస్తుల కార్యములు 5వ అధ్యాయంలో చూస్తే వారందరినీ మహాసమాజం ఎదుట నిలవబెట్టారు. శిష్యులు అపోస్తులను నిలవబెట్టి వారిని ఖచ్చితంగా వారికి ఏం చెప్పారంటే, మీరు బోధించకూడదు, క్రీస్తుని గురించి, క్రీస్తు నామాన్ని మీరు బోధించకూడదు అని హెచ్చరిస్తే వారు ఏం చేస్తున్నారు చూడండి. 5వ అధ్యాయము 40-41 వచనాలు మనం చూస్తే, వారు అతని మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసునామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేశారు. విడుదల చేసిన తర్వాత వారు ఏమనుకుంటున్నారు చూడండి, ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషిస్తూ మహాసభ ఎదుటి నుండి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు. అసలు వీళ్ళు చేసిన పని చూసారా? కొట్టారు, కొట్టి వార్నింగ్ ఇచ్చారు, మీరు యేసు ప్రభుని గురించి చెప్పకూడదు అన్నారు. అంటే వీరు దెబ్బలు తిని బయటకు వచ్చే ముందు వీరు అనుకున్నది ఏంటంటే, ఆయన నామము నిమిత్తము మనము హింసింపబడ్డామని సంతోషించారట. సంతోషించి వారు చేసినటువంటి పని ఏంటంటే, సంతోషించి అక్కడితో ఆగిపోలేదు. ఇప్పుడు
సంతోషము యొక్క రుచి ఒకసారి తెలిస్తే ఆగిపోతామా? ఒకసారి మనల్ని ఆనంద పెట్టిన ఒక సందర్భం అనుకోండి, ఆనందం మనకు కలిగినప్పుడు మరలా మన హృదయము మన మనస్సు ఏం చెప్తుంది? మరలా ఆ ఆనందాన్ని పొందుకోమని చెప్పుద్ది. వీళ్ళు చేసింది అదే. వారు ఎప్పుడైతే వారు సంతోషించారో వారు మరలా బయటికి వెళ్ళి ప్రతిదినము దేవాలయములోను ఇంటింట మానక బోధిస్తూ యేసే క్రీస్తుని ప్రకటిస్తున్నారు. వారు చెప్పడం ఆపలేదు. హింస ఎదురైతే, శ్రమ ఎదురైతే హింసించబడుతున్నటువంటి సంఘము ఆగిపోవాలి, కానీ ఇక్కడ ఏమవుతుంది? కొనసాగించారు. కారణం ఏంటో తెలుసా? వారు ఇహలోకంలో కలిగిన శ్రమ కంటే వారు పరలోకంలో పొందుకోబోతున్నటువంటి మేలు, లేకపోతే ఆశీర్వాదం, లేదా అక్కడ వారికి కలిగినటువంటి ఆ సంతోషం వారిని మరలా బోధించడానికి, మరలా క్రీస్తుని గురించి ప్రకటించడానికి వారిని ప్రేరేపించింది. ఆ రోజు అలా చేయబట్టే ఈరోజు మనదాకా ప్రభువును గురించినటువంటి వార్త వచ్చింది. ప్రియమైన వారలారా, క్రీస్తు విషయమైనటువంటి అవమానం పొందుకున్నటువంటి వారు దాన్ని సంతోషించారు. అందు నిమిత్తం వారు ఆనందించారు. పౌలు విషయంలో కూడా పౌలు తన కనులు మూయబడినప్పుడు దమస్కు మార్గంలో అననీయను పోయి ప్రార్థన చేయమన్నప్పుడు దేవుడు అననీయతో మాట్లాడుతూ అంటాడు. 9వ అధ్యాయము 16వ వచనంలో చూస్తే పౌలు విషయంలో ప్రభు అంటాడు, పౌలు ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలనో నేను ఇతనికి చూపుదునని అతను చెప్పాను. అననీయతో అంటున్నాడు, అననీయ, నువ్వు అతడు హింసించాడు క్రైస్తవులను, విశ్వాసులను, నేను నమ్మిన వారిని అని నువ్వు అంటున్నావు కదా, కానీ అతడు పొందుకోబోతున్నటువంటి శ్రమలు అనేకములు ఉన్నాయి. నా నామము నిమిత్తము అతడు పొందుకోబోతున్నటువంటి శ్రమలు, కష్టములు అనేకములు ఉన్నాయి అని పౌలు గురించి మాట్లాడతాడు. పౌలు కొరింథీ పత్రికలో రాస్తూ అంటాడు, కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయంలో అంటాడు, నేను అనేక పర్యాయాలు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయపు స్థితిలో ఉంటిని, ఎన్నో శ్రమలు అనుభవించిన ఆ శ్రమ ఎప్పుడు శ్రమగా భావించలేదు పౌలు. ఇంకో మాట అంటాడు, సమస్తమును వెంటతో ఎంచుకుంటున్నాను అంటాడు. ఎందుకంటాడు? నష్టముగా ఎంచుకున్నా అంటాడు. ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయం మనం చూస్తే 3వ అధ్యాయము 10వ వచనము, ఏ విధము చేతనైనా మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలుగవలనని ఆయన మరణ విషయంలో సమానుభావము గలవాడనై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడినగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఆయన పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తం, ఆయన శ్రమలలో పాలివాడునగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తం నేను సమస్తాన్ని నష్టంగా ఎంచుకుంటున్నాను. మోషే చేసిన పని కూడా అదే. మోషే విషయం రాయబడిన మాటలు కూడా ఈ మాట మనం అర్థం చేసుకోవచ్చు. సమస్తమును అంటే తనకు ఇవ్వబోతున్నటువంటి లోకపరమైనటువంటి అధికారాన్ని కానీ, ఫరో కుమార్తె యొక్క కుమారుని యొక్క అధికారాన్ని కానీ, లోకపరమైనటువంటి అన్నింటినీ కూడా నష్టంగా ఎంచుకున్నాడు, శ్రమ మేలుగా ఎంచుకున్నాడు. ఇక్కడ పౌలు కూడా అదే అంటున్నాడు, నేను క్రీస్తు పడినటువంటి శ్రమ ఎట్టిదో ఎరుగు నిమిత్తము అంటాడు. నేను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము అంటాడు. ఇప్పుడు నువ్వు శ్రమ పడాలి, హింసింపబడతావు అంటే అది నీకు మేలుకరమైనది అనేది ఎందుకు అంటున్నానంటే, దెన్ యు నో వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ రిజరెక్షన్. పునరుద్ధానము యొక్క బలము ఎట్టిదో నువ్వు తెలుసుకోగలుగుతావు.
క్రీస్తుతో, క్రీస్తు శ్రమలతో నీవు పాలివాడు అవటం వలన ఆయన సమానుభవము గలవాడనై, ఆయన అంటాడు, ఆయన మరణ విషయములో సమానుభవము గలవాడనై ఆయనను, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము, టు నో ద స్ట్రెంగ్త్ ఆఫ్ రిజరెక్షన్, టు నో ద పవర్ ఆఫ్ రిజరెక్షన్. నన్ను నేను సమస్తమును నష్టంగా ఎంచుకున్నా నేను అంటాడు. ప్రియమైన వారలారా, ఈ లోకంలో మేలు కొరకు, ఈ లోకంలో పొందుకోవలసినటువంటి మేలుల కొరకు మన ప్రయత్నాలు, మన ప్రయాసలు. కానీ మోషే కానీ, పౌలు కానీ, ఆదిమ సంఘములో ఉన్నటువంటి అపోస్తలులే కానీ వారెవ్వరూ ఇహలోక సంబంధమైన దాని కొరకు పరిగెత్తలేదు. ఇహలోక సంబంధమైన శ్రమ వారు సంతోషంగా పొందుకున్నారు. కారణం ఏంటంటే పరలోకములో వారు పొందుకోబోతున్న వారి ఫలము అధికమవుతున్నదని వారు గ్రహించగలిగారు. ఇప్పుడు ఆ గ్రహింపు లేకనే మనం భయపడుతున్నాం. శ్రమ అనగానే భయం. సంఘానికి ఎలాంటి పరిస్థితులు వస్తాయో, ఎలాంటి పరిస్థితులు మనం చూడబోతున్నామో, వాట్ ఎవర్ ఇట్ మే బి, వాట్ ఎవర్ ద కాన్సిక్వెన్సెస్ ఈజ్ గోయింగ్ టు ఫేస్, ఎలాంటివి రాబోతున్నాయో, నో నీడ్ టు థింక్ అబౌట్ దట్. వాటిని గురించి ఆలోచన చేయవాకండి, వాటిని గురించి చింతించవాకండి. అవి రావాలి, వస్తాయి. అవి మనలను మెరుగైన క్రైస్తవ విశ్వాసిగా మారుస్తాయి. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఇట్ టర్న్స్ us to a fulfilled a Christian life. మనల్ని పరిపూర్ణులు చేసేటటువంటివే ఆ శ్రమలు, కానీ అవి మనల్ని పతనానికి గురి చేసేవి కావు. కనుకనే ఇక్కడ ప్రభు ఈ మాటలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 17వ వచనంలో కూడా మనం చూస్తే, రోమ పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం, 8వ అధ్యాయం 17వ వచనం. ఈ మాట మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకంటే చూడండి, మనము పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల. మనము పిల్లలం, ఇంకా దేవుని వారసులం. అవునా? మనము పిల్లలము, దేవుని వారసులము అంటే మనము క్రీస్తుతో కూడా ఆయన మహిమలో ఉండాలి. అంటే మనము ఆయనతో శ్రమ పడిన ఎడల అంటాడు. ఆయనతో శ్రమ పడిన ఎడల అంటే నీతి నిమిత్తము, ఆయన నిమిత్తము, ఆయన నామము నిమిత్తము నీవు శ్రమ పడతావే, నీవు శ్రమకు గురి చేయబడతావే, నిందించబడతావే, హింసించబడతావే, అప్పుడు నువ్వు క్రీస్తు తోడి వారసుడు అవుతావు. దెన్ యూ విల్ బికమ్. ప్రభు ఇక్కడ మన జ్ఞాపకం చేస్తున్నదే, నాకు శ్రమ వద్దు, కానీ పరలోక రాజ్యం కావాలి అంటే కుదరదు. నేను శ్రమకు గురి కాకూడదు, నేను నిందించబడకూడదు, నేను అపహాసం చేయబడకూడదు, నేను ఈ లోకంలో క్రీస్తు నామమును బట్టి శ్రమను అనుభవించకూడదు అని అంటే నీకు అక్కడ రాజ్యంలో వారసత్వము ఉండదు. నీకు అక్కడ వారసత్వం కావాలి అంటే ఇక్కడ శ్రమ అనుభవించాల్సిందే. ఇక్కడ ఆ శ్రమల గుండా నీ ప్రయాణాన్ని కొనసాగించాల్సిందే. ఎవరు మిమ్మల్ని నిందించినా, హింసించినా సంతోషించండి. రాబోతున్న హింస కాలము, సంఘానికి వ్యతిరేకతలు ఎదురవుతున్నటువంటి దినాలు వస్తాయి. అవి ఎదుర్కొనేటప్పుడు సంతోషంగా ఎదుర్కోండి. ఎందుకంటే ఆ తర్వాత ఖచ్చితంగా మీకు వారసత్వము దేవుడిస్తాడనే గ్రహింపు మీకు రావాలి. అందుకు సంతోషించాలి. అదే ఇక్కడ ప్రభువు మనతో జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటి పేతురు పత్రికలో కూడా చూస్తే ఈ శ్రమ అనుభవించుట
ఎందుకు అనేది ఈ మాటల్లో మనం గుర్తించగలుగుతాం. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తే 4:14 క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమా స్వరూపి అయినటువంటి ఆత్మ, అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనక, ఇప్పుడు అర్థమైందా ఎందుకు హింసకు గురి చేయబడడానికి మనం సిద్ధపడాలంటే? ఒకవేళ నీవు హింసింపబడితే, ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైతే, అంటే మీరు నిందించబడితే, పరిచర్యలోనో లేకపోతే సంఘంలోనో క్రీస్తు నిమిత్తం, నీ నిమిత్తం కాదు. ఇది మళ్ళీ క్లారిటీ తీసుకోవాలా. క్రీస్తు నిమిత్తము హింసింపబడితే ఏమంటాడు తెలుసా? మహిమా స్వరూపి అయినటువంటి ఆత్మ, అనగా దేవుని ఆత్మ, అది ఏడుంటుందట? మీ మీద నిలిచి ఉంటాడు. మీ మీద నిలిచి ఉంటాడు కనుక మీరు ధన్యులు. నీతి నిమిత్తం హింసింపబడేవారు ధన్యులు అని ఎందుకు అన్నాడు అంటే, దేవుని యొక్క ఆత్మ ఎవరు హింసింపబడతారో, ఎవరు నిందించబడతారో, ఎవరు అపహాస్యం చేయబడతారో వారి మీద నిలిచి ఉంటాడు కనుక వారు ధన్యులు. దేవుని ఆత్మను పొందుకోవడం అనేది నిజంగా అంతకంటే గొప్ప భాగ్యం ఏముంటుంది? స్టెఫను తన చివరి మాటల్లో యూదులతో అనేక విషయాలు మాట్లాడిన తర్వాత స్టెఫను చివరిలో మాట్లాడుతూ, ఇక వారు ఓర్చుకోలేక స్టెఫను చంపడానికి సిద్ధపడినప్పుడు, రాళ్లతో కొట్టి చంపాలని వారు సిద్ధపడినప్పుడు, మీరు చూస్తే 7వ అధ్యాయం అపోస్తుల కార్యం 55వ వచనంలో అక్కడ రాయబడుతున్న మాట ఏంటో తెలుసా? వారి మాటలు విని కోపంతో మండిపడి అతన్ని చూచి పళ్ళు కొరికారు. పళ్ళు కొరికితే అంటే ఇంకా చచ్చిపోబోతున్నాడు, చంపబోతున్నారు, డిసైడెడ్ అయిపోయింది. అయితే అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? 55వ వచనం, అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూసి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండటను చూచి, ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచినటయు చూచుచున్నానని చెప్పెను. చాలు. ప్రభు యొక్క ఆత్మ నీ మీద కుమ్మరించబడితే, ప్రభు యొక్క ఆత్మ నీ మీద నిలిచి ఉంటే, దెన్ యూ కెన్ సీ ద ఇటర్నల్ లైఫ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో పరలోక సంబంధమైనటువంటి ఆ జీవితాన్ని నీ కన్నులారా చూడగలుగుతావు. స్టెఫను ఈ లోకంలో ఉండగానే చూశాడు దాన్ని. ఇక్కడ బ్రతికి ఉండగానే, ప్రాణము విడవక ముందే ఆకాశం తెరవబడి చూస్తున్నాడు, దేవుని యొక్క మహిమను చూస్తున్నాడు, క్రీస్తు దేవుని కుడిపార్శ్వమందు కూర్చొని ఉండుట చూస్తున్నాడు. ఎప్పుడది? పరిశుద్ధాత్మతో నిండుకొనినప్పుడు. దేవుని నిమిత్తము, ఆయన నామము నిమిత్తము హింసింపబడడానికి సిద్ధపడినటువంటి స్టెఫను, మొదటి హతసాక్షి అయినటువంటి స్టెఫను దేవుని యొక్క ఆత్మను పొందుకున్నాడు గనుక చూడగలిగాడు. దేవుని యొక్క ఆత్మను పొందుకోవడానికి నువ్వు నేను ఆ శ్రమల గుండా ప్రయాణం చేయాల్సిందే, ఆ హింసల గుండా ప్రయాణం చేయాల్సిందే. చేస్తేనే ప్రభు ఆత్మ నీ మీద నిలిచి ఉంటాడు. ప్రభు ఆత్మ నీ మీద నిలిచి ఉంటేనే పరలోక రాజ్యమును నీవు చూడగలుగుతావు. ప్రియమైన సంగమా, సిద్ధపడాలి, శ్రమకు సిద్ధపడాలి. రాబోతున్నటువంటి అంత్య దినాలు ఎలా ఉండబోతున్నాయో తెలియవు, కానీ వాటిని ఎదుర్కోవాలి అంటే నిన్ను నీవు బలపరుచుకోవాలి, ఆత్మీయంగా స్థిరపరచుకోవాలని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మనం గమనిస్తే కొరింథీయులకు రాసిన పత్రికలో 2వ కొరింథీ పత్రిక పౌలు అంటాడు, శ్రమలో నేను ఎలా పాలివాడనో అన్నానో 2 కొరింథీ 1వ అధ్యాయము 7వ వచనం.
ఆ, ఇది గుర్తుపెట్టుకోండి, దేవుడు మనల్ని ఎన్నడూ విడిచిపెట్టాడు. నీవు శ్రమలో ఆయనతో పాలివాడవై ఉంటే ఆయన ఆదరణ నీకు ఇవ్వకుండా ఉండడం, ఆయన ఆత్మ నిన్ను ఆదరించకుండా ఉండదు, ఆయన ఆత్మ నీ మీద ఉండకుండా ఉండదు. అందుకే అంటాడు, మేము శ్రమ పొందినను 6వ వచనం నుండి మనం చూస్తే అర్థమవుద్ది. రక్షణ కొరకును పొందుదుము, మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదుము, ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టే ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమైనది. ఆ శ్రమలను ఓపికతో సహించడానికి ఆయన యొక్క ఆదరణ మనకు కార్యసాధకమై ఉన్నది అనేటువంటిది ప్రభు గుర్తు చేస్తున్నాడు. నువ్వు సిద్ధపడితే, ఎదుర్కోవడానికి సిద్ధపడితే, దెన్ గాడ్ ఈజ్ గోయింగ్ టు ఫేస్ ఎవ్రీ కాన్సిక్వెన్సెస్ ఫర్ యూ. ఒకటే గుర్తుపెట్టుకోండి, లోక పాపములన్నింటినీ మొయ్యడానికి, మానవుడు చేసిన పాపమును తుడిచివేయడానికి తన ప్రియమైన కుమారుణ్ణే తండ్రి పంపి మరణానికి అప్పగించినప్పుడు ఈ లోకంలో ఆయన నిమిత్తము శ్రమను నీవు పొందుకోవడానికి ఇష్టపడితే నిన్ను వదిలేస్తాడా? మనల్ని వదిలేస్తాడా? వదిలేడు. అదే ఇక్కడ అంటాడు, ఆయన ఆదరణ. ఒకవేళ మనం ఇంకా 4వ వచనంలో కూడా చూస్తే, దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తిగల వారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను, పౌలు అంటున్నమాట, ఆయన మా శ్రమలన్నింటిలో మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నాడు. శ్రమ పడడానికి మేము సిద్ధపడ్డాము, కానీ ఆ శ్రమలో మమ్మల్ని ఆదరిస్తున్నటువంటి వాడు ఆయన. ఈజ్ కంఫర్టింగ్ అస్. శ్రమలో ఆదరణ. శ్రమ రాకుండా ఉండదు. దానియేలును సింహపు బోనులో వేస్తే ఏమైంది? షడ్రకు మెషకు అబేద్నెగో వారిని అగ్నిగుండంలో వేస్తే ఏమైంది? శ్రమ వస్తుంది, బట్ ఈజ్ క్యాపబుల్ టు రిడీమ్ యూ ఫ్రమ్ దట్. ఆయన మాత్రమే నిన్ను అందులో నుండి రక్షించుటకు సమర్థుడు. అక్కడ వారు అంటారు కదా, ఆయన మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినను సరే అంటారు, మేము అగ్నిగుండంలో వేయబడడానికి సిద్ధమే. ప్రభువు మనల్ని విడిచిపెట్టాడండి. శ్రమ ఎదుర్కొన్న ఆ శ్రమలో నిన్ను ఆదరించడానికి ఆయన మనతో ఉంటాడు. ప్రియమైన వాళ్ళారా, అదే ఇక్కడ ప్రభు మనతో విన్నవిస్తున్నారు. హింసింపబడి వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది ఎప్పుడవుతుందంటే, when they receive the comfort from the God, when they decide to live for God. దేవుని కొరకు నిజమైనటువంటి క్రైస్తవ జీవితం జీవించడానికి సిద్ధపడతారో, శ్రమను అనుభవించడానికి కూడా సిద్ధపడతారో, ఆ శ్రమలో ఆదరణ ఇవ్వడానికి ఆయన ఉన్నాడు మనతో. యాకోబు పత్రికలో కూడా చూస్తే, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో, 5వ అధ్యాయం 10వ వచనం, దేనికి ఓపిక పెట్టుకోవాలట? నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమును ఓపికకును మాదిరిగా పెట్టుకోండి. శ్రమలు అనుభవించినటువంటి గతంలో శ్రమను పొందుకున్నటువంటి ప్రవక్తలను అయితేనేమి, బోధకులను అయితేనేమి, సేవకులను అయితేనేమి, అపోస్తలు అయితేనేమి, శ్రమకు గురి చేయబడినటువంటి వారైతేనేమి, వారందరూ పొందుకున్నటువంటి ఓపిక, వారిని మాదిరిగా చూసుకొని వారు ఎలా ఓర్చుకున్నారో, ఎలా దాన్ని ఓపికతో ఎదుర్కొన్నారో, ఎలా వారు ప్రభువు నుండి ఆదరణ పొందుకున్నారో, ఎలా వాటిని అధిగమించగలిగారో
మీరు అలాగున మీ జీవితంలో ఉండవలసిన వారు కదా అని మాట్లాడుతున్నాడు. ప్రియమైన వాళ్ళరా, మనం శ్రమ అంటే పారిపోతాం, నింద అంటే కోపగించుకుంటాం, ఎవడైనా మనల్ని బ్లేమ్ చేస్తే ఒప్పుకోం. అలా కాదు. ప్రభు అంటున్నాడు, క్రీస్తు నిమిత్తం నువ్వు హింసింపబడితే, నిందింపబడితే ఆనందించు, సంతోషించు. ఎందుకంటే ఒకడిని హింసించాడంటే, నిందించాడంటే నీకు పరలోక రాజ్యం వచ్చేస్తుంది. నువ్వు తిరగబడకుండా ఉంటేనే. అది కూడా మళ్ళా క్లాజ్ ఉందాడ. వాడు తిట్టాడు కదా, నన్ను నిందించాడు కదా, నన్ను హింసకు గురి చేశాడు కదా, నేను వాడిని హింసకు గురి చేస్తానని నువ్వు చేసావనుకో, నువ్వు తిరిగి రియాక్ట్ అయ్యావనుకో, పరలోక రాజ్యంలో నీ ఫలం అధికం కాదు, నరకంలో నీ ఫలం అధికం అవుద్ది. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నీవు ప్రభు నిమిత్తం హింసను గురి చేయబడాలి. ఎందుకు? బంగారము కొలిమిలో వేస్తేనే అది శ్రేష్టమైన దానిగా మార్చబడుతుంది. శ్రమ నిన్ను శుద్ధీకరిస్తుంది, శ్రమ నిన్ను సరిచేస్తుంది. కష్టం రాబోతున్నటువంటి దినములలో నిన్ను సరైన నిర్ణయాలు తీసుకోవడానికి నీకు సహాయపడుతుంది. అన్నీ ఈ వచనాలన్నీ చదివించుకుంటూ పోతే టైం సరిపోదు. అందుకే నేనే చెప్పేస్తే వెళ్ళిపోతున్నా. అందుకే అంటున్నాడు, శ్రమ అనుభవించుట మేలుకరంగా ఎంచుకోవాలి. హింసింపబడడం మనకు ఆశీర్వాదం అని అనుకోవాలి. ఎలా అవుతుంది పాస్టర్ గారు? హింసింపబడినప్పుడు ధన్యులు అనడం ఎలా ధన్యులం అంటే ధన్యులమే. ఎందుకు అంటే ఇహలోకంలో కాదు, పరలోకంలో మనకు, మన రాజ్యంలో మనకు వారసత్వము ఇవ్వబోతున్నాడు దేవుడు గనుక. నువ్వు పడిన ఈ శ్రమ, ఈ కష్టము, ఈ లోకంలో అది సంపాదించుకోవడానికి నువ్వు ప్రయాసపడిన నీ ఆధ్యాత్మిక ఈ చింతన అంతా నువ్వు శ్రమ పడినప్పుడు ఒక్కసారి దేవుడు నీకు ఇచ్చేస్తాడు ఆ వారసత్వాన్ని. తీసుకో, నా కోసం శ్రమ పడ్డావు కదా, నీదే ఈ రాజ్యం అంటాడు. ఇక్కడ అందుకే ఈ మాటలు మనల్ని బలపరుస్తున్నాయి. పేతురు పత్రికలో ఇంకొక మాటను చూద్దాం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన యెడల మీకేమి గణము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన యెడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు ఏమండి, ఎందుకు పిలువబడ్డారు మీరు? ఈ పేతురు పత్రికలో అనేక పర్యాయాలు ఈ మాటను ప్రస్తావన చేస్తాడు. మీరు ఇందుకు పిలువబడ్డారు. ప్రతిదానికి ఒక కొటేషన్ లేకపోతే ఒక ఆజ్ఞ లాంటిది చెప్పి మీరు ఇందుకు పిలువబడ్డారు. టు డూ దిస్ యు బీన్ కాల్డ్ అవుట్ ఫ్రమ్ ద వరల్డ్. నువ్వు బయటకు పిలువబడడానికి, ప్రత్యేకంగా దేవుడు నిన్ను ఏర్పాటు చేయడానికి కారణం ఇందుకు అని అంటాడు. అందులో ఇదొకటి. ఏమంటాడు? మీరు మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించనేలా. ఇప్పుడు నువ్వు ఒకడికి మేలు చేసావు, అయితే ఆ మేలు వాడికి తీసుకొని కూడా వాడు నిన్నేం చేస్తాడు? నిన్ను బాధ పెడతాడు. అయితే అది నీకేంటట? అప్పుడు నువ్వు సహిస్తే, మళ్ళీ ఇది కూడా చూడండి, చాలామంది మనం ఏం చేస్తామంటే, మనము ఓ పని చేస్తాం, ఓ మేలు చేస్తాం, మేలు చేశాక వాడు మనకు కీడు చేస్తాడు. మనం ఏం చేస్తామంటే, వాడికి అసలు ఏమన్నా ఉందా, కొంచెమన్నా కృతజ్ఞత ఉందా, వాడికి నేను ఎన్ని చేశా అని చెప్పి వాడిని ఇంకా తిట్టుకోవడం స్టార్ట్ చేస్తాం. ఓర్చుకోలేము. ఏడేమన్నాడు తెలుసా? సహించినప్పుడు అంటున్నాడు. మేలు నిమిత్తము ఒకడికి మేలు చేసి నీవు బాధపడినప్పుడు, మేలు చేసి బాధింపబడినప్పుడు మీరు సహించనే ఎలా అంటాడు. నువ్వు ఓర్చుకుంటే అది దేవునికి హితము, అంటే అది దేవునికి ఇష్టమైంది అంటాడు. అది దేవునికి ఇష్టం. నేను వాడికి మేలు చేసింది దేవునికి ఇష్టం కాదేడా,
అది కాదు ఈడ అంటుంది, నేను మేలు చేస్తా, వాడు నన్ను బాధిస్తాడు, అయినా నేను సహించుకుంటా, అప్పుడు అది నీకు మేలు. దేవునికి హితమైనది, ఇందుకే మీరు పిలువబడ్డారు అన్నాడు. దట్స్ వై వీఆర్ చూజన్. గుర్తుపెట్టుకోండి, ఈ క్లాజ్ మనం మర్చిపోతాం. అందరి మేలు నిమిత్తం పిలువబడ్డాం అని చెప్పి ఆడదాకా మేలు చేసామండి. మేలు చేసిన వాడు మాకు కీడు చేశాడండి, మేలు చేస్తే కీడు చేశాడండి, వాడిని ఏం చేయాలండి? ఇక వాడి మీద వ్యతిరేకత, వాడిని తిట్టడం, లేకపోతే వాడి మీద కోప్పడడం, లేకపోతే నీ కక్ష అంతా వాడి మీద తీర్చుకోవడానికి ప్రయత్నం చేయడం. ఇఫ్ యూ డూ లైక్ దట్, యు ఆర్ నాట్ ద పర్సన్ హూ హాస్ చూజన్. నువ్వు దేవుని వారసులగుటకు పిలువబడిన వాడవు. ఆ వారసత్వం నీకు రావాలంటే నువ్వు సహించుకోవాలి అంటాడు. మేలు చేసి బాధింపబడినప్పుడు సహించకపోతే నువ్వు దేవునిని సంతోషపెట్టలేవు. నువ్వు దేవుని సంతోషపెట్టకపోతే నువ్వు దేవుని పిలుపును పొందుకున్నవాడవు కావు. ప్రేమైన వాళ్ళారా, దేవుని పిలుపును పొందుకున్న వారముగా జీవించాలి. దేవుని సన్నిధానమునకు చేర్చబడేవారిగా మనం ఉండవలసిన వారం. ఇదే పత్రికలో 3వ అధ్యాయం 14వ వచనంలో నుండి చూస్తే, మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే, వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి, నిర్మలమైన మనస్సాక్షి గలవారమై మీలో ఉన్న నిరీక్షణ గూర్చి మిమ్మల్ని హేతువడుగు ప్రతివానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి. మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. దేవుని చిత్తం అలాగున ఉన్న ఎడల కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి శ్రమ పడుటే బహు మంచిది. కీడు చేసి శ్రమ పడడం కన్నా మేలు చేసి శ్రమ పడడం బహు మంచిది అంటాడు. కనుక తిరగబడ్డానికి కాదు, తిరగబడకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. తిరగబాటు ధోరణి మనకు మంచిది కాదు. దేవుడు ఎక్కడా చెప్పలేదు తిరగబడమని. తిరగబడడం క్రీస్తు యొక్క స్వభావము కానే కాదు, ప్రభు యొక్క తత్వము కానే కాదు. సైనికులు వచ్చి ఆయన పట్టుకొని పోతూ ఉంటే ఆయన వారికి తనను తాను అప్పగించుకున్నాడు, తిరగబడలేదు. పేతురు తెగ నరికినప్పుడు ఆ చెవు నరికి వేస్తే కూడా సైనికుడిని ఏమన్నాడు? కత్తి దూయొద్దు పేతురు, ఆ కత్తితోనే పోతావు, జాగ్రత్త. తిరగబాటు ధోరణి ఎక్కడ లేదు క్రైస్తవ జీవితంలో. సహించుకొని పోవడమే, సమాధానముతో పోవడమే ప్రభువుకు అది హితమై ఉన్నదని లేఖనాలు చెప్తూ ఉన్నాయి. నీకు హింస ఎదురైనప్పుడు సంతోషపడు. ఎందుకంటే ఆయన నామము నిమిత్తం నేను హింసింపబడుతున్నాను. దట్ ఈస్ నాకు వచ్చినటువంటి అది గొప్ప ధన్యత. అలా ఫీల్ అవ్వాలి. అర్థమవుతుందా? గొప్ప భాగ్యం అని ఎంచుకోవాలి అది. ఎందుకు? ఇది అందరికీ దక్కలా, నాకే దక్కింది. పౌలు ఉద్దేశం ఏంటంటే ఇది అందరికీ రాలా, నాకే దక్కింది. అందుకు నేను సంతోషిస్తున్నా, ఆనందిస్తా. మనందరికీ తెలుసు ఫిలిప్పీ పత్రికలో ఏడుండి రాశాడు. ఫిలిప్పీ పత్రిక చెరసాల్లో ఉండి రాశాడు. కానీ ఏమంటాడు? ఆనందించుడి, మరలా చెప్పుదని ఆనందించుడి అంటాడు. ఎందు నిమిత్తం? క్రీస్తు నిమిత్తం ఆనందించుడి. క్రీస్తుని కలిగి ఉన్నందుకు ఆనందించుడి, క్రీస్తును ప్రతిష్ఠించుకున్నందుకు ఆనందించుడి. శ్రమను చూసి మీరు దుఃఖపడని అవసరం లేదు. శ్రమ వస్తుంది, పోతుంది. కానీ ప్రభువు నీలో ఉన్నప్పుడు, శాశ్వత జీవమును పొందుకున్నటువంటి ఆ స్థితి, పౌరస్థితి, దేవుని వారసత్వపు జీవితం నీలో ఉన్నప్పుడు ఈ లోకపు శ్రమ తుచ్చమైనదిగా ఎంచుకోవాలి, పెంటతో సమానంగా ఎంచుకోవాలి. ఇది ఇట్స్ వెరీ 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 స్మాల్ థింగ్. ఏం చేస్తాడు? మహా అయితే చంపుతారా? చచ్చిపోతే ఏమవుద్ది? అందరం శాశ్వత కాలం బ్రతికిపోయే వాళ్ళమా? ఏమండి?
శాశ్వత కాలం ఇక్కడ ఉండేవాళ్ళమా? కాదుగా, ఏదో ఒక దినం పోవలసిన వారమేగా. అదే దేవుని నిమిత్తం హింసపడి దేవుని నిమిత్తం శ్రమకు గురి చేయబడితే సంతోషం కాదా? నిజంగా ఒకవేళ అలా జరిగితే దేవుని వారసత్వం, పరలోక రాజ్యంలో స్థానం వారికి ఇమ్మీడియట్గా ఉంటుంది. చివరికి ఒక మాటను చదివి నేను వాక్యాన్ని ముగించేస్తాను. ఇది మనకు అవసరమైనటువంటిది. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము. 12వ వచనం. క్రీస్తు యేసునందున్న సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరూ, 2వ పేతురు పత్రిక 3:12, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు అందరూ హింస పొందుదురు. ఈడేమన్నా ఎగ్జంప్షన్లు ఉన్నాయా? లేవు. కాబట్టి క్రీస్తు యేసునందు సద్భక్తిలో ఉండేవారందరూ హింసకు గురి చేయబడతారు. కాబట్టి మాకు సద్భక్తి వద్దు అని అంటే పరలోక రాజ్యం కూడా ఉండదు. మంచి భక్తి, సద్భక్తి అంటే మంచి భక్తి జీవితం, క్రైస్తవ జీవితం, విశ్వాస జీవితం కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ శ్రమ అనుభవించాల్సిందే. దెర్ ఈజ్ నో ఎగ్జంప్షన్ టు ఎనీవన్. బట్ వన్ థింగ్ ఈజ్ దేర్, యూ కెన్ రిసీవ్ ద కంఫర్ట్ ఫ్రమ్ ద గాడ్. ఆదరణకర్త, ఆదరణ దేవుడు మీకు అనుగ్రహిస్తాడు మీ ప్రతి శ్రమలో కూడా, మీ ప్రతి హింసలో కూడా. ప్రస్తుతం జరుగుతున్నాయి మణిపూర్ ప్రాంతాల్లో, ఇంకనూ జరుగుతూనే ఉన్నాయి. మన దాకా అవి రావట్లేదు కానీ ఇంకనూ జరుగుతూనే ఉన్నాయి. మన చుట్టుపక్కల అనేక ప్రాంతాల్లో క్రైస్తవుల మీద వ్యతిరేకతలు జరుగుతూనే ఉన్నాయి. వీ నీడ్ టు ప్రిపేర్ ఫర్ దాట్. సిద్ధపడాలా. మనకు మాత్రం ఎగ్జామ్షన్ ఏం లేదు. సిటీలో ఉన్నాం కదా, అంతా మనోళ్ళ మధ్యలోనే ఉన్నాం కదా, మనకేం కాదులే, అంతా మనోళ్ళే కదా. దెర్ ఈజ్ నో ఎగ్జామ్షన్. డెఫినెట్లీ యు ఆర్ గోయింగ్ టు ఫేస్. అయితే సిద్ధపడాలి దానికోసం. భయపడని అవసరం లేదు. ఆదరణకర్త నీతో ఉంటాడు, మిమ్మల్ని ఆదరిస్తాడు. హీ కంఫర్ట్స్ యూ ఆల్వేస్. మీతో ఉంటాడు, మిమ్మల్ని ఆదరిస్తాడు. ఆయన ఆత్మ మీ మీద నిలిచి ఉంటుంది. మీకు పరలోక రాజ్యపు వారసత్వము ఇవ్వబడుతున్నది. మన ప్రయాస, మన ప్రయత్నం దానికోసమే. ఈ లోకంలో జీవించినంతకాలం దాని కొరకే. కనుక హింసింపబడేవారు ధన్యులు, వారు పరలోక రాజ్యము వారిది. సో ఇఫ్ యు డిసైడ్ టు బి ఫేస్ చేయడానికి, హింసను, పర్సిక్యూషన్ ఫేస్ చేయడానికి నీవు డిసైడ్ అయితే, సిద్ధపడితే, దాని నుండి పొందుకోబోతున్న బహుమానాన్ని కూడా నువ్వు తీసుకోబోతున్నావు, చూడబోతున్నావు, అనుభవించబోతున్నావు. మరి అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.